హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వర్షాకాలంలో విరివిగా దొరికే ఆకుకూరలతో ఈరోజు పోషక విలువలు కలిగి ఉన్న ఆకుకూరను వండుకుందాము. తోటకూర, పొనగంటి కూర, చెంచల కూర. మనకి తోటకూర అనేది తెలుసు. పొనగంటి కూర కూడా మనకి బాగానే దొరుకుతుంది. చెంచల కూర అనేది వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతుందండి. దాంట్లో చాలా పోషక విలువలు ఉంటాయి. ఈ 3 ఆకుకూరల్లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, ఇలా పొటాషియం అన్ని రకాల వైటమిన్స్ అండ్ మినరల్స్ దొరుకుతాయండి. నాకు మా అత్తయ్య గారు పంపించారు ఊరు నుంచి మొన్న మా హస్బెండ్ వెళ్తే. మీకు ఎక్కడైనా చెంచల కూర కానీ కనిపిస్తే అస్సలు వదలకండి. ఈ వర్షాకాలంలో చక్కగా తెచ్చుకుని కూర వండుకొని తినండి. మీ పిల్లలకు కూడా పెట్టండి. ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు కడాయి తీసుకుని ఆయిల్ వేసి పోపుకి కావాల్సినవి వేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, సాయమినపప్పు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలండి. పసుపు కూడా వేసుకున్నాను బాగా కలుస్తుందని. ఇప్పుడు కోసిన తోటకూర మొత్తం దాంట్లో వేసేసుకుని మగ్గించుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. స్టీల్ వాటిల్లో వండినప్పుడు ఆ ప్లేట్కి పట్టిన ఆవిరంతా మనం దాంట్లో వదిలితే గిన్నెని అడుగంటకుండా ఉంటుందండి. ఆ కూరలో రిలీజ్ అయ్యే వాటర్తో కూడా ఆ కూర మొత్తం మగ్గిపోద్దండి. నేను కారం వేసుకోలేదు, ఎందుకంటే నాకు ఎండుమిరపకాయలతో కారం సరిపోతుందని. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఎంతో పోషక విలువలతో ఉన్న ఆకుకూర రెడీ అయిపోయింది. చాలా బాగుందండి రుచి అయితే మాత్రము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా ఉన్నప్పుడు. సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు, మర్చిపోకండి.